అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాము. అది కదా 4:30కి అట్లా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావేరి గర్ల్. బయట అయితే ఫుల్ చాలా నేనైతే ఇప్పుడు టైం అయితే 5:30 అట్లా అవుతుంది. అసలు బయట అయితే అసలు ఏం అవుపిస్తలు మొత్తం మంచుతో మొత్తం ఇట్లా పేరుకపోయిందనమాట. కొన్ని వేడి నీళ్ళు అవుదామని చెప్పి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా. గడుపున లేవగానే ఇట్లా వేడి నీళ్ళు కాబెట్టుకొని తాగినాం అనుకోండి, స్టమక్ అయితే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా బెస్ట్ చెప్పాలంటే నైటే నానబెట్టిన జీలకర్రని వాటర్లోనైతే నానబెడతాం కదా, దాన్ని నెక్స్ట్ డే అయితే వాటర్లో మంచిగా బాయిల్ చేసుకొని ఆ జీలకర్రని తీసేసి ఆ వాటర్ తాగినాం అనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చెప్పిన జీలకర్ర వాటర్ యూజెస్ ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఇంకా ఈరోజు అయితే థర్స్డే కదా, ఇంటి ముందు వరండా మొత్తం అయితే ఊకేసుకున్నాను. ఈరోజు థర్స్డే కదా, పేడ కలర్ ఉంటుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇంకా ఈరోజు అయితే నేనైతే అదే చల్లుకున్నాను అనమాట. ఇంకా చేత్తో అయితే చల్లను అనమాట. నేనైతే ఎప్పుడు చల్లినా ఇట్లనే బకెట్లో కలర్ వేసుకొని బకెట్తోనే పోసుకుంటూ చీపిరితోనైతే మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తా. ఇంకా చేత్తో చల్లినాం అనుకోని మొత్తం ఆ కలర్ అయితే ఎంత సబ్బు పెట్టినా అస్సలు పోదు. అది ఎంత కెమికల్లో అర్థం చేసుకోండి. ఇంక అప్పట్లో న్యాచురల్ పేడ ఉంటుంది చూసినావా, అది చల్లడమే బెస్ట్. కానీ ఇప్పుడు ఎవరు చల్లుతారు చెప్పండి అట్లాంటివి. నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకే నేనైతే ఫుడ్ తినిపిస్తా కదా, ఎంత కడుక్కున్నా పోదనమాట. అందుకే నేనైతే అట్లా బకెట్తోనైతే మొత్తం స్ప్రెడ్ చేసి చీపురు మొత్తం స్ప్రెడ్ చేస్తా అనమాట. ఇప్పుడైతే బాగుంది కదా, మీరు కూడా నెక్స్ట్ టైం ఇట్లనే ట్రై చేయండి. మొత్తం అయితే సాంపి కలర్ అయితే మొత్తం ఆకిలి మొత్తం మంచిగా చల్లుకున్న తర్వాత ఇంకా చక్కగా అయితే ముగ్గు పెట్టుకున్నా. ఇంకా నేను చెప్పినా కదా, సంక్రాంతి స్టార్ట్ అయినప్పటి నుంచి ధనుర్మాస ముగ్గులు అంటారు చూసినావా, గీతల ముగ్గులు, ఇంకా అట్లనే వేస్తా అనమాట. ఎవ్రీడే అట్లనే వేస్తా. చేత్తోనే గీతలు పెట్టి వేస్తాను అనమాట. సంక్రాంతి ముగ్గు అంటారు కదా, దాన్ని అయితే చేత్తోనే వేస్తారనమాట. మార్కెట్లో అయితే అమ్ముతారు కదా రంధ్రాలు పెట్టింది, అదైతే మొన్న వెనస్డే రోజు మార్కెట్ పడ్డప్పుడు బావని తెమ్మన్నా, బట్ మర్చిపోయిండు. నెక్స్ట్ వెనస్డే తెస్తా అన్నాడు. ఇంక అప్పటిసరికి తెప్పించుకొని మీకు ఇంకా మంచిగా వేసి చూపించడానికైతే నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేనైతే హ్యాండ్తోనే గీటలు పెట్టి అలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లోకి వచ్చి మొత్తం స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా పూజ చేసుకోవాలి కదా, థర్స్డే కదా, ఇంట్లో బాబాకి అయితే మంచిగా పూజ చేసుకున్నా. నేను జడ బొట్టు గిట్లా పెట్టుకొని పూజా మందిరంలోకి అయితే పెట్టిన. ఒక్కటైతే గుర్తుంచుకోండి, బొట్టు పెట్టుకోండి అస్సలు దీపారాధన చేయొద్దంట. ఖచ్చితంగా మనం బొట్టు పెట్టుకున్న తర్వాతనే దీపారాధన అయితే చేయాలన్నమాట. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేనైతే చెప్పిన. మా ఇంట్లో దేవుని రూమ్లో అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్న. ఈశాన్యం వైపు ఉన్న అమ్మవారి సైడ్ కూడా పెట్టేసుకున్న దీపము. బాబా విగ్రహం ఒక్కటే నేనైతే బయట పెట్టిన. బాబా అయితే అసలు దేవుని రూమ్లో అయితే అసలు పెట్టొద్దు అని చెప్పేసిండు, అందుకే బయట పెట్టిన. నా సాటిస్ఫాక్షన్ గురించి అక్కడైతే పెట్టుకున్నా. పూజ అయిపోగానే బావకైతే జీరా వాటర్ చేసి బావకైతే ఇచ్చేసిన. ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఈరోజు అయితే దోశ చేస్తున్నా అనమాట. దోశ అయితే సూపర్గా వస్తుంది. మా దోశ ప్యాన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా దోశ ప్యాన్ అయితే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కాదు, తావా అంటారు చూసినావా, అలాంటిది అనమాట. ఇది 350 ఏమో పడింది అనమాట. రీసెంట్గానే తెచ్చిండు బావ. మస్తు అంటే మస్తు వస్తున్నాయి దోశలు. ఫస్ట్ దోశ ఒక్కటి పాడైపోతుంది. ఇక నేను దోశలు వేస్తున్నా కదా, నేను చట్నీ రుబ్బింది ఇంకా గిన్నెలు అయితే ఒక్కొక్కటి పెడతాయి కదా, మా బాపమ్మ అయితే వాటిని కూడా తోముతుంది. వద్దొద్దు అంటున్నా కూడా అస్సలు ఊరుకోదనమాట, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. చెప్పినా కదా, దోశలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఫస్ట్ దోశ ఒక్కటే ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ దోశ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఒకదాని బట్టి ఒకటి ఎన్ని వేస్తే అన్ని దోశలు ఎంత బాగా వస్తాయి అంటే అంత బాగా వస్తాయి. ఇక నేను దోశలు వేస్తున్నా కొద్దీ మా బావ అయితే అది ఇంటనే ఉంటాడనమాట. దోశలు అంటే చాలా ఇష్టం మా బావకు. మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక తిన్న తర్వాత అమ్మకు కూడా నేను తినిపించిన. ఇంకా బావ డ్యూటీకి, హైడ్రమ్మ స్కూల్కి ఇద్దరైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేంత వరకు ఇంట్లో ఎంత హడావిడి ఉంటుందంటే అంత హడావిడి ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బోర్ కూడా వస్తుంది మా హైడ్రమ్మ లేకుంటే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో ఉన్న గిన్నెలు, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా దోశ చేసినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి, కిచెన్ డిపార్ట్మెంట్ మొత్తము. ఇక కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలు అయితే మొత్తం వాష్ చేసేసుకున్నాను.
పాపమ్మ రాక ముందుకైతే నాకైతే చాలా ఇబ్బంది ఉండేదన్నమాట. బట్టలు ఉతికేటప్పుడు కానీ, ఇంకా గిన్నెలు వాష్ చేసేటప్పుడు కానీ మాకు అన్నయ్య అయితే బాగా ఇబ్బంది పెడుతుండే. ఇంక ఇప్పుడు బాపమ్మ వచ్చిన కాడ నుంచి బాగా టైంపాస్ అయిపోతుందన్నమాట. మా కన్నయ్యకు మంచిగా ఆడుకుంటుండు మా బాపమ్మతోటి. ఇంకా నేనైతే ఫాస్ట్గా బట్టలు అయితే ఉతికేసిన అనమాట. ఎందుకంటే మా చిన్ని కన్నయ్యను అంగన్వాడీకి తీసుకెళ్ళాలి, అక్కడ వెయిట్ చూపించాలి, అలాగే హైట్ చూపించాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్ కాల్ చేసింది. ఈరోజైతే మీకు చూపిస్తాను అంగన్వాడీ ఎట్లుంటుంది అని చెప్పి. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ బట్టలు ఉతుకుతున్నా కదా, మా బాపమ్మ అయితే ఇంటి ముందు చెట్టు అయితే పెద్దగా పెరిగిపోయిందనమాట. మీద వైర్లకు తాకే అంత పెద్దగా అయితే పెరిగిపోయిందనమాట. అందుకే బాపమ్మ ఏం చేస్తుందంటే చిన్న చిన్న కొమ్మలను ఒక్కొక్కటి అయితే మొత్తం కొట్టివేస్తుంది. ఇంకా అలాగే పెరిగిపోతే ఇంకా మీదికి పెరిగి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న చిన్న కొమ్మలు అయితే అన్నీ కొట్టేస్తుంది. ఇంకా వాళ్ళకున్నంత ముందు జాగ్రత్త, వాళ్ళకున్నంత ఓపిక ఈ జనరేషన్లో ఇప్పుడున్న సొసైటీలో అయితే ఎవ్వరికి ఉండదు కదా. ఇక ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిందనమాట. నేనైతే మా చిన్నికాయని తీసుకొని అంగన్వాడీకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు టైం అయితే 11:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా 12కి అట్లా లంచ్ పెడతారు అంగన్వాడీ స్కూల్ దగ్గర. ఇంకా ఇప్పుడు నేను మా కన్నయ్య అయితే అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాము. ఇంకా సిటీలలో అయితే ప్లే స్కూల్ అంటారు కదా, ఇంకా మా విలేజ్లలో ఇదే అనమాట అంగన్వాడీ. అనగానే చాలామంది అనుకుంటారు బాగుండదు, ఫుడ్ కూడా బాగుండదు అని చెప్పేసి అందరు అనుకుంటారు కదా. ఇంకా ఈరోజు అయితే మీకు చూపిస్తా మా కన్నయ్య అంగన్వాడీ ఎట్లుంటుంది, ఇంకా అక్కడ ఫుడ్ ఎట్లుంటుంది అని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని చూడండి. డైనోగాడు చాలా సైలెంట్గా డల్గా ఉండు అని అనుకుంటారేమో. ఇప్పుడే లేచిందనమాట వాడి నిద్రకి వెళ్ళి. ఇక వాడి నిద్ర నుంచి లేపి ఎత్తుకెళ్ళి తీసుకొని పోతున్నాను. స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మా హైడ్రమ్మ స్కూలు, రైట్ సైడ్ వెళ్తే కన్నయ్య అంగన్వాడీ అనమాట. ఇంకా వాడు డల్గా ఉండని చెప్పినా కదా, ఫుడ్ అయితే తినిపించిన. వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయినా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వీడియో తీస్తా. ఎక్కువ బొమ్మలు, చైర్స్ అయితే చాలా బాగా ఉంటాయి అనమాట. మంచిగా ఆడిపించుకొని కన్నయ్యకి తినిపించుకొని ఇంటికి తీసుకొచ్చేసరికి 1:30 అలా అయిందనమాట. ఇంకా రాగానే వాడిని అయితే పడుకోబెట్టిన. ఇంకా ఇలా థర్స్డే కదా, నేనైతే ఒక పూట భోజనమే అనమాట. అందుకే 1 దాటిన తర్వాత తింటా. అందుకే కొంచెం లేట్గానే వచ్చినాయి ఇంక అంగన్వాడీ కాడి నుంచి. ఇంక ఇప్పుడైతే నేను లంచ్ చేసా, దండి చూదురేయండి. నేనైతే లంచ్లోకి అయితే రైస్ ఇంకా టమాటా పచ్చడి, నిన్న చేసిన కాకరకాయ పచ్చడి ఉండే, ఇంక ఇవి 3 అయితే పెట్టుకొని అయితే తింటున్నా. చూడండి, నేనైతే లంచ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా మా బాపమ్మ చూడరు సీరియల్స్ పెట్టుకొని ఎట్లా చూస్తుందో. నేను వీడియో చేస్తున్నా చెప్పినా కూడా ఇంకొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని మరి సీరియల్స్ చూస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్గా చూడదు సీరియల్స్. మీ ఇంట్లో కూడా ఎవరైనా సీరియల్స్ చూసేవాళ్ళు, మరీ ఇంత ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడరు ఎట్లా చూస్తుందో. సౌండ్ ఇంకెక్కువ పెట్టుకొని చూస్తుంది. నేనైతే లంచ్ స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా బాపమ్మ బయట లోపలైతే టీవీ చూస్తుంది కదా, ఇక అక్కడ ఏం తింటామని చెప్పేసి బయట ఇక్కడ మనీ ప్లాంట్ దగ్గర కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ నిమ్మలంగా ప్రశాంతంగా కూర్చొని అయితే తింటున్నా. తినడం అయితే అయిపోయింది. మా హైడ్రమ్ వస్తుంది కదా, దానికోసం అయితే నేనైతే పపాయ అయితే మొత్తం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టిన. చూస్తారు కదా, పపాయ అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టిన. ఇంకా మా హైడ్రమ్మ స్కూల్ నుంచి వస్తుంది కదా 4:30కి అట్లా, ఇంకా రాగానే ఈ పపాయ అయితే ఇచ్చేస్తా. ఇష్టంగా తింటుంది. మా హైడ్రాకి అయితే చాలా ఇష్టం అనమాట పపాయ అంటే. ఇంకా బాగా కూడా పిల్లలకు పెడితే హెల్త్కి మంచిది అని చెప్పేసి మంత్లీ ఒక్కసారన్నా తెస్తాడు. ఇంకా కుదిరితే 2 times కూడా తెస్తాడనమాట. ఇంకా నిన్న కూడా ఇదే పెట్టిన. అట్లా అని మొత్తం ఇవే పెట్టాలి అని అయితే నేను చెప్పట్లేదు, బట్ నెలకు ఒకసారి అలా పిల్లలకు మనం పెట్టినామనుకో చాలా అంటే చాలా మంచిది. నేనైతే ఈ పొప్పడి పండు యూజెస్ అయితే నా ప్రీవియస్ వీడియోస్లోనే అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ఎవరికన్నా చూడాలి అనుకుంటే నా లాస్ట్ వీడియోస్ అయితే చూడండి. పిలు కన్నయ్య, కన్నయ్య హైడ్రా వస్తుందా? హైడ్రక్క అని పిలు. ఏయ్ కన్నయ్య, హైడ్రమ్ వస్తుందా? కోసం ఎదురు చూస్తున్నావా? హైడ్రక్క కోసం చూస్తున్నావా కన్నయ్య? చూడురే మా కన్నయ్య ఎట్లా చూస్తుండో మా హైడ్రమ్మ కోసం. మార్నింగ్ నుంచి మా కన్నయ్య ఒక్కడే ఉంటాడు కదా, మా హైడ్రా ఎప్పుడు వస్తుందా అని చెప్పి మా కన్నయ్య అయితే వెయిట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అక్క ఎప్పుడు వస్తుందని. ఇంకా మా హైడ్రమ్మ రాగానే ఇద్దరిని అయితే ఫ్రెష్ చేపిస్తాను. ఇక తర్వాత పాలు అయితే ఇద్దరికి దాపిస్తా. ఇంకా ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే బావ అయితే చాలా ఫ్రూట్స్ తెచ్చిండు. ఇంకా యాపిల్, ప్రొమోగ్రానేట్ ఇట్లా తెచ్చిండు అనమాట. వెదర్ చూస్తుర్రా,
4:30కి అలా చల్లగా అయిపోయిందనమాట. చల్ల గాలి వస్తుంది. ఇంకా హైడ్రన్ అయితే ఇంట్లో నుంచి పంపించే ప్రసక్తే లేదని చెప్పి బాపమ్మని కాపలిగా గుసబెట్టి హోంవర్క్ అయితే రాపిస్తున్నా. నేను ఇంట్లో చిన్న చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. ఇంకా బయటికి వచ్చి చూస్తే చూడుర్రి బావ షూస్ అయితే మొత్తం ఎంత దుమ్ము పట్టిపోయినాయి అంటే 3 సెట్లు ఉంటాయి. 3 సెట్లు మొత్తం దుమ్ము పట్టిపోయినాయి. వీటిని చూస్తే నాకైతే ఫుల్ హెడేక్ వచ్చింది. పాపం మా బావ టవర్స్ ఎక్కేటప్పుడు ఈ షూ లేకుంటే కాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందంట. పేరుకి గవర్నమెంట్ జాబ్ కానీ చాలా అంటే చాలా కష్టం కదా. ఇంకా బావ షూస్ చూడగానే నాకైతే తలనొచ్చింది. ఎంబడే చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగుతున్నా. థర్స్డే ఫాస్టింగ్ ఉంటే టీ తాగొచ్చో తాగొద్దో నాకైతే అస్సలు తెలియదు. నేనైతే తాగుతున్నా. తాగొచ్చో లేదో నాకైతే కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఫాస్టింగ్ ఉంటే. ఇంకా మా ఇంట్లో పిల్లలకైతే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా బయట స్నాక్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా 10 రూపీస్ ఇస్తే అదేదో కురుకురే కొనుక్కొచ్చిర్రు. వాళ్ళ లోపలైతే ఒక గిఫ్ట్ వెళ్ళిందనమాట. మా కన్నయ్యకి అయితే స్ట్రాబెర్రీ జెల్లీ లాంటిది వెళ్ళింది. మా హైడ్రమ్మకి అయితే కేక్ వెళ్ళింది. కేక్ అయితే చాలా బాగుంది. 5 రూపీస్ కురుకురేకి 2 రూపీస్ బన్ కేక్ వెళ్ళిందనమాట. కేక్ నాకు కావాలని మా కన్నయ్య, జెల్లీ నాకు కావాలని మా హైడ్రమ్మ ఇద్దరు అలా కొద్దిసేపు అయితే కొట్టుకుర్రు. ఇంకా వాళ్ళ హడావిడి నుంచి పక్కకు తప్పించడానికి నేనైతే మా పక్కన గల్లీ పిల్లలు అయితే అందరినీ పిలిచి ఇలా చిన్నగా ఒక యాక్టివిటీ అయితే చేయించిన. 2024 వెళ్ళిపోయి 2025 వస్తుందిగా ఇప్పుడు. ఇంట్లోనే వాళ్ళకు కొంచెం హ్యాపీగా వచ్చేటట్టు అయితే ఇలా చేసిన మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకొన్ని డేస్లో అయితే న్యూ ఇయర్ వస్తుంది కదా. ఈ ఇయర్లో మీ బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి, అలాగే హ్యాపీ మూమెంట్ ఏందో నాతోనైతే షేర్ చేసుకోండి. పిల్లలు అయితే నేను చెప్పిన దానికంటే హై లెవెల్లో చేసిరనమాట. మస్తు చేసిరు పిల్లలు. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు నేను ఏది చెప్పినా ఏ దానికి నో అనరనమాట. పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అందరు పిల్లలు. అయిపోయాక మా హైడ్రమ్మకు మా కన్నయ్యకి అయితే తినిపించిన. థర్స్డే కదా, నైట్ డిన్నర్లోకి అయితే నేనైతే రైస్ తిననమాట. ఒక పూట భోజనం కదా. ఇలా నాలాగా ఒక పూట భోజనం ఎంతమంది చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా అయితే థర్స్డే అప్పుడైతే ఇంకా చపాతి, జొన్న రొట్టె, ఇంకా ఉప్మా, సేమియా ఉప్మా ఇలా అయితే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా. ఇంకా ఇప్పుడైతే నాకైతే స్వీట్ తినాలనిపిస్తుంది. అందుకే సేమియా స్వీట్ అయితే చేసుకొని ఇప్పుడైతే అదే తింటున్నా. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తలకు నూనె పెట్టుకున్న తర్వాత, ముఖం కడుక్కున్న తర్వాత సేమియా చేసుకొని అయితే తింటా. గిన్నెలు అయితే మొత్తం అన్నీ వాష్ చేసుకున్నా. కిచెన్ డిపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేసుకున్నా. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే నాకైతే పొద్దునకైతే ఎక్కువ బర్డెన్ పడ్డదనమాట. ఇంకా ఈరోజు థర్స్డే కాబట్టి నేనైతే సేమియా స్వీట్ చేసుకున్నాను అనమాట. కూరగాయలమ్మా, కూరగాయలు ఏం కూరగాయలు ఏం కూరగాయలు సంచి ఉంది. టమాటా ఉందా? ఎంత టమాటా? ఎంత టమాటా? 2 రూపాయలా? ఇవ్వు. ఏమున్నాయి కూరగాయలు? ఏం కూరగాయలు ఉన్నాయి అమ్ము? ఆలుగడ్డ ఉందా? ఆనియన్, బ్రింజాల్ అనాలి. ఇట్లా ఆడుకుంటారు మా పిల్లలు. మా పిల్లలు అయితే బాగా ఆడి ఆడి అలసిపోయారు అనమాట. మా బాపమ్మ జోలపాట పాడుతుంటే సైలెంట్గా ఎలా బజ్జుకుంటున్నారో చూడండి. అలాగే బాపమ్మ జోలపాట కూడా విని ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వానకెప్పలు ఓ హాయమ్మా ఓ హాయి తెప్పల్ల మీడాయి తేలారి వచ్చు గున్నవాయిలు ఓ హాయి ఓ హాయి చిన్నారు నరి సీతవన్నారి